నేను నిరుద్యోగత గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే నా గుండెలో ఎంత బాధ ఉందో, ఎంత పెయిన్ఫుల్ గా అనుభవిస్తున్నానో ఒక చెప్పదలుచుకున్నాను కాబట్టి మాట్లాడుతున్నాను. సార్, ఒక్కటే నేను అడుగుతున్నాను సార్, ఉచితంగా ఇచ్చేది మాకు అక్కర్లేదు. మా తల్లిదండ్రులు కూలీ నాలి చేసి ఇంతవరకు చదివించారు. నా పిల్లలు ఇలాంటి కూలి చేసి బతకూడదు అని. అలాంటప్పుడు ఉచితంగా ఇలాంటివి ఇచ్చి నిరుద్యోగతని వెనకాలేసి ఇలాంటివి ఉచితంగా ఇచ్చి మేము కూడా పనులకు వెళ్ళిన స్టేజ్కి వద్దు సార్. డెవలప్మెంట్ చేసి నిరుద్యోగులకి ఉపాధిని కల్పించడం ద్వారా రాష్ట్రానికి ఎంతో కొంత ఉపాధి వస్తుంది. ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఉపాధి వస్తుంది, చదువుకోని వాళ్ళకి కూడా ఉపాధి వస్తుంది. ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళకి బద్ధకం తప్ప డెవలప్మెంట్ లేకపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి. మాకు ఉద్యోగాలు ఇవ్వండి సార్. మా అమ్మ వాళ్ళకి ఎంతో బాధపడి ఎంతో కూలి నాది చేసి నా పిల్లలు అలాంటి బతుకు బతకూడదని ఇంత చదివించారు. నేను ఎంకామ్ స్టూడెంట్. నేను జడ్పీలో చేసా 10 months సార్. ఒక్క రూపాయి తీసుకున్న పాపాన పోలేదు. రోజుకి 100 రూపాయలు సార్. 100 రూపాయలతో నేను గుంటూరు వెళ్ళి రోజు వెళ్ళొచ్చేవాడిని. ఒక్క రూపాయి తీసుకోలేదు. మళ్ళీ నేను మా పేరెంట్స్ మీదే నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తయ్య వాళ్ళ చిన్న షెడ్, వాళ్ళు రెంట్ కట్టుకోలేరు కాబట్టి మేమే వచ్చి మళ్ళీ రెంట్ కట్టుకొని బయట ఉంటున్నాం చిన్న పాపం తీసుకొని. ఇటు నాకు ఉద్యోగాలు లేక మన భర్తకి పనులు లేక ఎంత పెయిన్ఫుల్ పడుతున్నామంటే మాకు తెలుస్తుంది సార్. ప్లీజ్ సార్, మాకు ఉచితంగా వచ్చి వద్దు సార్. మేము కష్టపడి పని చేసుకొని బతకగలిగే డెవలప్మెంట్ చేయండి ప్లీజ్. అలాగే ఈ కాలనీలో వాటర్ ముసలి వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళకి ఎవరు తీసుకొస్తారు పాపం మంచి నీళ్లు? ఎవరైనా వాటర్ క్యాన్ తెచ్చి పోస్తే తాగుతారు, లేకపోతే ఎవరో ఒకరిని అడుక్కుంటే తీసుకొస్తారు. వాటర్ లేవు, మంచి నీళ్లు. ప్లీజ్ సార్, వాటర్ కలిగించండి. ముందు మంచి నీళ్లు ఇప్పించి, అలాగే బోర్ లేని వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. పైపులు అక్కడి నుంచి ఇక్కడికి మోసి అదంతా చేసుకోవడం వల్ల వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. మంచి నీళ్లు, కాలువలు అలాంటివి చేపించండి సార్ ప్లీజ్ సార్. నిరుద్యోగత గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ సార్.